హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను మీలే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. అయితే నేను ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1010 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మీలే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు మనం కొన్ని రూల్స్ అనేవి ఇక్కడ తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఏవైతే ఉంటాయో అన్ని స్టేట్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకునే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి మాత్రమే నోట్ చేసుకుంటాం. ఒకవేళ మ్యాచ్ కాకుండా ఉంటే ఆ ట్రాన్సిషన్ అనేది ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి నంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ n=4గా నోట్ చేసుకుంటాం. అంటే నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి మనకి ఇక్కడ 4గా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఆ డేటాని ఇలా నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి. 4 స్టేట్స్ కాబట్టి నేను ఏబిసిడిగా ఇలా తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, నేను ఏ నుంచి బికి ట్రాన్సిషన్ అనేది ఇలా నోట్ చేశాను. అదేవిధంగా బి నుంచి సికి, అదేవిధంగా సి నుంచి డికి ఇలా నోట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, మనం ఈ పర్టికులర్ స్టేట్ని మనం ఇనిషియల్ స్టేటు లేదా స్టార్టింగ్ స్టేటు లేదా రీసెట్ స్టేట్ అంటాం. కాబట్టి నేను ఇక్కడ ఇనిషియల్ స్టేట్గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మనకి ఇన్పుట్ అనేది ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చి 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ నోట్ చేశాను. అదేవిధంగా సెకండ్ బిట్ 0 ఉంది కాబట్టి 0 ఇక్కడ నోట్ చేశాను. థర్డ్ బిట్ 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ నోట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ డేటా అనేది 1010 ఉంది. ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్ డేటా 1010 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడే మనకి అవుట్పుట్ వాల్యూ అనేది 1గా జనరేట్ అవుతుంది. రిమైనింగ్ కేసెస్కి అవుట్పుట్ వాల్యూ అనేది మనకి 0గా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఈ పర్టికులర్ 1 బిట్కి అవుట్పుట్ వాల్యూ 0 అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి. అదేవిధంగా సెకండ్ బిట్ 0 ఉంది, అంటే ఇక్కడ మనకి 10 ఉంది, కానీ ఇక్కడ మనకి డేటా అనేది 1010 ఉంది కాబట్టి డేటా మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ థర్డ్ బిట్ 1 ఉంది, అంటే ఇక్కడ 101 ఉంది, కానీ ఇక్కడ మనకి 1010 ఉంది కాబట్టి ఇన్పుట్ డేటా మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డేటా అనేది నేను ఇలా నోట్ చేశాను. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా 1 ఉంది కాబట్టి 1. అగైన్ సి దగ్గర డేటా అనేది ఇక్కడ ఇన్పుట్ 1 0, అంటే 10 ఉంది కాబట్టి 10 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ డేటా అనేది 101 ఉంది కాబట్టి ఇలా నోట్ చేసుకున్నాను. సో ఎందుకంటే మనం డేటా అనేది కంపేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అంటే ఇలా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఏకి ఆల్రెడీ 1 ఇన్పుట్కి మనం వెరిఫై చేసాము, ఇప్పుడు 0కి వెరిఫై చేయాలి కాబట్టి మనం 0 నోట్ చేసినట్లయితే అది మనం ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 ఇన్పుట్కి మనకు అవుట్పుట్ అనేది 0గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 బిట్టే కాబట్టి, కానీ ఇక్కడ మనకి 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, బి ఇన్పుట్కి 0 ఇన్పుట్ ఉంది, ఇప్పుడు 1కి చెక్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన డేటా అనేది 1 కాబట్టి 1 నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం తీసుకున్న 1 ప్రీవియస్ ఇన్పుట్కి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి మాత్రమే నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నుంచి ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకున్నాను కాబట్టి 1 నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 1 ఉంది కాబట్టి మనకి ఇన్పుట్కి మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ పర్టికులర్ స్టేట్కి ఆల్రెడీ ఇన్పుట్ 1కి ఇక్కడ నోట్ చేస్తాం. ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన 0కి చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ డేటా 10 ఉంది, ఇప్పుడు 0 అనేది నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 బిట్స్ ఇక్కడ 00 ఉంది, కానీ ఇక్కడ ప్రీవియస్ డేటా 10 ఉంది. సో డేటా మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ఈ పర్టికులర్ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి ట్రాన్సిషన్ అనేది ఇనిషియల్ స్టేట్కి మనం నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసిన డేటా అనేది 0కి చెక్ చేసాం కాబట్టి 0 నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్ ఇన్పుట్ డేటా అనేది 100 ఉంది, కానీ ఇక్కడ మనకి 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి 0గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇన్పుట్ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది.
అగైన్ ఇక్కడ మనం లాస్ట్ స్టేట్కి వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడ మనం 0కి చెక్ చేయాలి, అదేవిధంగా 1కి చెక్ చేయాలి. కాబట్టి ఫస్ట్ 0కి చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 101 ఉంది, అది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి మనం ఫస్ట్ 0కి చెక్ చేయాలి కాబట్టి 0 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్ వాల్యూ 010 ఉంది, ప్రీవియస్ డేటా 101 ఉంది. కాబట్టి డేటా అనేది మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్ నుంచి మనం ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ సో అగైన్ ఇక్కడ చూడండి మనం చెక్ చేసిన డేటా అనేది 0కి చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ప్రీవియస్ ఇన్పుట్ డేటా అనేది 1010. కాబట్టి ఇక్కడ చూడండి 1010 అనేది మనం తీసుకునే ఇన్పుట్ డేటాకి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి ఇప్పుడు 1కి చెక్ చేద్దాము. కాబట్టి ఇక్కడ 1011. సో అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్ అనేది 01 ఉంది, ప్రీవియస్ డేటా అనేది 101 ఉంది. సో కాబట్టి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ఈ పర్టికులర్ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డేటా అనేది ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి సో ఇప్పుడు మనం తీసుకుంది ఇన్పుట్ డేటా అనేది 1. కాబట్టి ఇక్కడ చూడండి 1011. కాబట్టి మనం తీసుకున్న ఇన్పుట్ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనము మీలే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని మనం డిజైన్ చేసుకోవాలి.